భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో రోజుకి ఒక అవతారంలో దర్శనమిస్తున్న రామయ్య తండ్రి 8వ రోజు అయిన నేడు శ్రీరాముడు బలరామ అవతారంలో దర్శనమిస్తున్నారు. నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకరించిన స్వామి వారికి బేడ మండపంలో ధనుర్మాస పూజలు నిర్వహించారు. మహానివేదన అనంతరం స్వామి వారిని తీరు వీధి సేవకు తీసుకెళ్లనున్నారు. సకల రాజలాంఛనాలు, కోలాట నృత్యాలు, వేద మంత్రాల నడుమ స్వామివారు ఆలయం నుంచి బయలుదేరి మిథిలా స్టేడియం వరకు చేరుకుంటారు. అక్కడి నుంచి తాతకూడి సెంటర్ వరకు వెళ్లి అక్కడ వేచి ఉన్న భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణుని అన్నకు అవతరించి ధర్మ సంస్థాపనకు సహకరించిన అవతారం బలరామ అవతారమని, ఈ అవతారంలో ఉన్న స్వామి వారిని దర్శించుకోవడం వల్ల పంటలు వృద్ధి చెందుతాయని, ధాన్యరాశులు చేకూరుతాయని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు.